తెలంగాణ ప్రజలకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హెచ్వైసీ సల్మాన్ ఖాన్ చీటర్ ఆస్తులు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలకు ఎంతో సహాయం చేశారని చెప్పుకోవడానికి ఎలాంటి సహాయం చేస్తలేరు. ముస్లింల ఫోటోలు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలబడ్డారు. మా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా మాటల్లో వినండి. తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మా జూబ్లీహిల్స్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాడు సల్మాన్ ఖాన్. అతడు ఒక పెద్ద చీటర్. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళ ఫోటోలు అడ్డు పెట్టుకొని చందాలు వసూలు చేశాడు. ముస్లిమ్స్ వాళ్ళ వీడియోలు అడ్డం పెట్టుకొని చందాలు వసూలు చేశాడు. ఎన్నో సంపాదించాడు. లేదా కానీ అతని దగ్గర 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ప్రజలకు నేను 20 లక్షలు ఇస్తాను, 50 లక్షలు ఇస్తాను, పేదలకు హెల్ప్ చేస్తున్నానని చెప్తున్నాడు కదా. లేదు, ఎవరికి ఏం హెల్ప్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే అతడు ముస్లిమ్స్ వాళ్ళ ఫోటోలు అడ్డం పెట్టుకొని వాడు ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నాడు. వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళ వీడియోలు అడ్డం పెట్టుకొని అతడు గెలవాలని చూస్తున్నాడు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నుంచి ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాడు. కానీ ఏమి పనులు చెయ్యడు. ఎందుకంటే అతడు అబద్ధాలు చెప్తాడు. అతనితోటి ఉన్న వాళ్ళు చెంచగాళ్ళు. సల్మాన్ భాయ్ మీకు 50 లక్షలు ఇస్తాడు, 30 లక్షలు ఇస్తారని చెప్పేసి 20,000, 30,000 వాళ్ళ అకౌంట్లో వేపించుకొని ప్రజలకు మోసాలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, సల్మాన్ సూటిగా అడుగుతాను, నాకు సమాధానం ఇయ్యి. నాకు స్టేట్మెంట్ ఇమ్మి అంటే ఎందుకు ఇస్తలేవు? నా పేసి మాట్లాడదామంటే ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? చెప్పు. ఎందుకంటే ఒక్క మహిళ ఆపరేషన్ చేసుకోవాలి, ఆమె ఎక్స్రేలు ప్రూఫ్ ఇచ్చింది, ఆమె మెడికల్ రిపోర్ట్ చూపించింది. సల్మాన్ ఖాన్ అంటాడు 30 లక్షలు సాయం చేస్తున్నావు ఒక్కళ్ళకి అంటాడు కదా. అరే ఈ ఆమెకు ఆపరేషన్ చేసుకోవాలంటే 10,000 అడిగితే సాయం చేస్తే చెప్పేసి మోసం చేసిండు. ఇది అసలు ఓట్లు సాగించుకున్నందుకు అబద్ధాలు చెప్తున్నాడు. 100% చెప్తున్నాను. జూబ్లీహిల్స్ నుంచి నేను సల్మాన్ని ఓడిస్తున్నాను. అతడు గెలవడు, డిపాజిట్ కూడా మునిగిపోతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో నేను చేసిన పనులు ఎవరూ చెయ్యలేదు. ఇది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళ ఫోటోలు అడ్డం పెట్టుకొని ఇతడు ఎంతోమంది దగ్గర చందాలు వసూలు చేశాడు. ఫస్ట్ ఆ లెక్కలు చూపించమని చెప్పండి నాకు. ఫస్ట్ దాని లెక్కలు చూపించమని చెప్పండి. ఎంత వసూలు చేశాడు, ఎంత కనెక్షన్ అయింది. ముస్లిమ్స్ వాళ్ళ వీడియోలు అడ్డం పెట్టుకొని చందాలు వసూలు చేసిండు. దాదాగా 100 కోట్లు వసూలు చేసిండండి. ఆ 100 కోట్లు ప్రజల పైసలు. లెక్కలు నాకు చూపించమంటలేను, ప్రజలకు లెక్కలు చూపించమంటున్నాను. जुबलीस से जो ठहरे हुए सलमान खान HYT के, उन्होंने मुसलमानों के फ़ोटो आड़े लगा लेके कई लोगों के चंदा वसूल करे। उन्होंने मुसलमानों के वीडियो आड़े रख लेके कई लोगों से चंदा वसूल करे। नहीं बोल तो भी उनके पास 100 करोड़ रुपए तो होंगे। वो पब्लिक का पैसा है, पब्लिक को इसका पता बोलो उन्हें कितना पैसा चंदा करके वसूल करके रख लिए। पब्लिक का पैसा है वो। सलमान साहब ने झूठ बोलते हैं गरीबों को मैं 30 लाख रुपए दे रहा हूँ, 50 लाख रुपए दे रहा हूँ बोल के। गलत बात है। मैं एक लेडीज़ का उनका एक्सरे है, उनके मेडिकल रिपोर्ट है, पूरा सबूत पता है। हाँ, अगर उन्होंने जब सलमान खान 30 लाख रुपए एक गरीबों को बांट रहे बोले ना, एक गरीब औरत के ऑपरेशन कर लेते 10,000 मदद नहीं कर सके आदमी, तो फिर 30 लाख रुपए कहाँ से दे आदमी? तो ये झूठ बोले सके जाना, फिर सलमान को क्यों सपोर्ट कर रहे हैं? 100% बोल रहा हूँ मैं। जुबलीस से सलमान को इंडिपेंडेंट कैंडिडेट से ठहरे सो सलमान खान को मैं हरा के बता रहा हूँ। मैं डिपॉजिट भी नहीं आता क्यों, तो मैं यहाँ पे पैदा हुआ सो हूँ। मैं यहाँ कामा करे सो हूँ। सलमान नहीं है। सलमान का मकान आप मेदीपट्टनम पे, ऑफिस भी वहीं है। बोराबंडा में ससुराल का घर है, जहाँ लोगों को ऑफिस हम गए तो हाँ टोली चौकी फिराते, मेदीपट्टनम फिरा रहे, बोराबंडा से फिरा रहे, जुबलीस को फिरा रहे, ऐसे उल्लू बना दे रहे। उनके पीए भी मेरे से बात करे, वो गरीब औरत को मदद करेंगे, अपन हेल्प करेंगे बोल के बोले हैं, लेकिन झूठ बोले हैं। उन्होंने मदद नहीं करते। और क्या है मालूम है,
इनके लोग सलमान के लोग हम 30 लाख रुपए दिलाते 50 लाख रुपए दिलाते बोल के सलमान के लोग और फ़ोनों में 20,000 10,000 50,000 दला लेते लोग पहले वो फ़ोन आप बंद कर देते। इनको नहीं लगता जहाँ ये झूठ बोलते हैं लोग। और थोड़े मीडिया वाले एक 6 चैनल वाले यूट्यूब चैनल वाले सलमान खान की गुलामगिरी कर रहे हैं। इसे तो सच्ची न्यूज़ नहीं लगा रहे हैं। सलमान खान के तलवे चाट रहे पैसा के खातिर। मोहम्मद चांद पाशा किसी के बाप को डरने वाला नहीं है। होंगे करोड़पति होंगे सलमान खान। मेरे पे अटैच कहने लगाते करा लो, हमला कराते करा लो, मार लगा लो। क्या करते फालतू केस लगा के जेल को भेजते होंगे ना। अरे मोहम्मद चांद पाशा किसी के बाप को डरने वाला नहीं है सलमान। तुम पब्लिक करने से कितना पैसा चंदा वसूल करे है वो पब्लिक को हिस्सा बताओ। आज तुम्हारे पास 100 करोड़ होंगे, तुम करोड़पति अरबपति होंगे, कुछ ही नहीं कर सकते आप मेरे को। मैं आपको जुबली से हरा के बता रहा हूँ। ओपन चैलेंज कर रहा हूँ मैं तुमसे। तुम कितना भी लाख भी कोशिश कर लो, तुम्हारे लोग खुद खाली नाम के वास्ते ढोल बजा ले रहे। हकीकत का ढोल बजा लो। అవును సల్మాన్ ఖాన్ గారు హెచ్వైటీ మా జూబ్లీస్ నుంచి నిలబడ్డాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. అతడు పేదవాళ్ళకి ఏం పనులు చేయడు, మోసం చేస్తాడు, అన్యాయం చేస్తాడు. ఎవరికి అన్ని మాటలు నమ్మి ఎవరు ఓటు వేయొద్దు అని కోరుకుంటున్నాను. 24 గంటలు ఎవరు మంచి పని చేస్తారో వాళ్ళకు ఓట్లు వేసుకోవాలి, వాళ్ళకు గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను जिला स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा, मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर हूँ। मैं सलमान को मैं एक स्टेटमेंट दे बोलते नहीं दिया आदमी, मतलब इन लोग गलती कर रही नो सलमान के लोग నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వలేదు సల్మాన్ గారు. ఎందుకంటే నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా, ఎందుకంటే సల్మాన్ గారు తప్పులు చేస్తున్నారు, సల్మాన్ మనుషులు కూడా తప్పులు చేస్తున్నారు, ఎక్కడ తప్పులు పట్టుకుంటాడని. అందుకే సల్మాన్ గారు నాకు కలుస్తలేడు. ఒక మీడియా మిత్రులకు వీడియోలు తీసుకుంటూ ఉంటే సల్మాన్ మనుషులు దొబ్బేశారు. ఆ మీడియా మిత్రులకు దెబ్బలు కూడా జరిగినాయి. ఇది పద్ధతేనా సల్మాన్ గారు? ఇది పద్ధతి మానుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీడియా వాళ్ళు అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వాలి, అది కరెక్ట్. మీరు తప్పు చేయలేదనుకోండి, మరి నాకు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు, నాతో ఎందుకు కలుస్తలేరు? మీ ఆఫీస్కి వస్తే మీ వాళ్ళు రోడీజంగా చేస్తున్నారు కదా. అవును, బోరబండలు కూడా అట్లనే, మెహదీపట్నంలో కూడా అంతే, టోలీ చౌకులు కూడా అంతే. మీ వాళ్ళు రోడీజం ఎందుకు చేస్తున్నారు? మీ పిఏ నాకు ఫోన్లో మాట్లాడిండు, ఆ అమ్మాయికి ఆపరేషన్కు మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి మోసం చేసిన వాళ్ళు సల్మాన్ మనుషులు కూడా మోసం చేసిన వాళ్ళు. అందుకంటే తెలియజేస్తున్నాను, సల్మాన్ మాటలు నమ్మొద్దు, సల్మాన్కి నమ్మి ఆయనకు ఓట్లు వేయొద్దు. ఒక మోసగాడు సల్మాన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా జూబ్లీస్ నుంచి నిలబడ్డాడు. గెలిస్తే ప్రజలకు మోసం చేసేవాడని నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్గా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 6-7 మీడియా వాళ్ళు సల్మాన్కు బానిసలు అయిపోయారు. ఆ ఛానల్లో వార్తలు వస్తున్నాయి. అవునండి, వేరే ఛానల్ వాళ్ళకు స్టేట్మెంట్ ఇయ్యాడు. దమ్ముంటే ఫేస్కి ఫేస్కి మాట్లాడండి సల్మాన్ గారు నాతోటి. నేను అడుగుతున్నాను కదా, నాతోటి ఎందుకు కలుస్తలేరు, నాకెందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు? అంటే మీరు చేసిన తప్పులు బయటపడతాయని మీకు భయం. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ ప్రజలారా అందరికీ నా నమస్కారాలు. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషాని. ఈరోజు నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమనగంటే, మన హెచ్వైటీ సల్మాన్ ఖాన్ ఈరోజు మనకు జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాడు. ఆ విషయంలో కనుక్కుందాము. ప్రజలకు మంచి పనులు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ మంచి పనులు ఏం చేశారు ఇంతవరకు, ప్రజలకు ఏమేమి మేలు జరిగింది అని నేను సల్మాన్ ఖాన్ తోటి కనుక్కున్నందుకు వచ్చాను నేను. అయితే ఇప్పుడు మెహదీపట్నం రమ్మన్నారు, నేను మెహదీపట్నం వచ్చాను. మెహదీపట్నం నుంచి ఏమన్నారంటే బోరాబండకు రమ్మని చెప్పారు. నేను బోరాబండకి వెళ్ళాను. బోరాబండకు పోయినాక ఏం చెప్పారు, జూబ్లీస్కి వెళ్ళండి అని చెప్పారు. నేను జూబ్లీస్కి వెళ్ళాను. జూబ్లీస్కి వెళ్ళాక ఏమన్నారు, టోలీ చౌకీ ఆఫీస్కి వెళ్ళండి మేము చెప్తున్నారండి. ఇట్లా మనుషులకు తింపేస్తున్నారండి. అంటే నేను ఒక ప్రజల మేలు చేస్తున్నాడు కదా సల్మాన్ గారు. మరి ఏం పనులు చేస్తున్నాడు సల్మాన్ గారు, ఎవరికి ఏం చేశారు, ఈ రాజకీయంలో ఎందుకు వచ్చాడు సల్మాన్ గారు? అంటే ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఓట్లు సాగించుకుంటుందక మళ్ళీ గెలిస్తే ప్రజలకి ఏమన్నా మంచి పనులు చేస్తాడా? మరి చెయ్యరా? ఎందుకంటే మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు వేపించుకుంటారు, కానీ పనులు మాత్రం పేదవాళ్ళకు ఎవరు చేస్తలేరండి. అందుకే
హెచ్వైటీ సల్మాన్ గారికి నేను అడుగుతున్నాను ఏంటంటే, రాజకీయంలో ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మీ దగ్గర ఆస్తి ఉంది, ఎంత ఉంది ఆస్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? ఎలక్షన్ కమిషనర్ గారికి ఎంత ప్రాపర్టీ చూపించారు? మరి ప్రజలకు 50 లక్షలు 30 లక్షలు నేను ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు సాయం చేస్తున్నానని చెప్పాడు. ఎవరికి చేశాడు? ఎంతమందికి చేశారు? ఒకసారి మాకు మీడియా మిత్రులకు తెలియజేయమని చెప్పానండి. చెప్తే దానికి ఆన్సర్ ఇవ్వలేదు. సల్మాన్ గారు పిఏ గారు నాతోటి మాట్లాడారు. ఎందుకు వచ్చారంటే, సార్ ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మన జూబ్లీస్ నుంచి నిలబడ్డాడు కదా, మరి సల్మాన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని నేను చెప్పాను. అయితే సల్మాన్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ ఒక 6 మందికి కొనుక్కున్నాడు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు 6 మందికి కొనుక్కొని తప్పు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అతడు పే చేస్తున్నారు. నేనేమంటున్నానంటే సల్మాన్ గారికి, నాతోటి ఒకసారి ఫేస్ టు ఫేస్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాను. ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేడు అంటే, సల్మాన్ గాను ప్రజలకు మోసం చేస్తున్నాడు అని నాకు డౌట్ వచ్చి నేను అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వాలి హెచ్వైటీ సల్మాన్ గారు. ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తే మంచిదే, సంతోషమే. కానీ ప్రజలకు 30 లక్షలు ఇస్తానని 50 లక్షలు ఇస్తున్నానని మాయమాటలు చెప్పి సల్మాన్ ఖాన్ మనసును మోసము చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు చెప్తున్నారు ఏంటంటే, 20,000 మా ఫోన్లో వేయండి, అప్పుడు మీకు 5 లక్షలు ఇస్తాము అని చెప్తున్నారు అండి. మేము 10,000 మా అకౌంట్లో వేయండి ఫస్ట్ అని చెప్తున్నారు. ఆ ప్రజలు తెలియక ఆశపడి వాళ్ళు నమ్మి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. దాని తర్వాత సల్మాన్ మనుషులు బంద్ చేస్తున్నారు ఆ నంబర్. అవునండి, అంటే ఇది ప్రజలకు ఇది మోసం చేసినట్టే కదా, ప్రజలకు అన్యాయం చేసినట్టే కదా. మరి నేను ఒక మీడియా మిత్రునే కదా, నేను ఒక రిపోర్టర్ని కదా, మరి నేను అడుగుతున్నాను కదా సల్మాన్ గారికి, దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా సల్మాన్ గారు. ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు చెప్పండి. ఎందుకంటే కొంతమంది హెచ్వైటీ సల్మాన్ గారికి మన యూట్యూబ్ ఛానల్ 6 ఛానల్ వాళ్ళు అమ్ముడు పోయారు. వేరే ఛానల్ వల్ల వార్తలు వస్తలేవు. ఇప్పుడు నేనున్నాను కదా, నాకు స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాను కదా, ఎందుకు ఇస్తలేడు? నాకు మొత్తం తిప్పుతున్నాడండి. 5 రోజుల నుంచి నాకు తిప్పుతున్నాడు. కానీ సల్మాన్ గారు నాకు ఒక స్టేట్మెంట్ ఇస్తలేడు, నా ముంగటికి వస్తలేడు. ఎందుకంటే ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు పేదవాళ్ళకు నేను హెల్ప్ చేస్తున్నాను, నేను పేదవాళ్ళకు ఆదుకుంటున్నాను, నేను పేదవాళ్ళ గురించి నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాడు సల్మాన్ గారు పేద ప్రజలకు. అయితే ఒక్క అమ్మాయికి గుండె జబ్బు ఉంది, ఆపరేషన్ ఉంది ఆమెకు. సార్ మీరు 10 లక్షలు ఇవ్వకండి, ఈ అమ్మాయికి ఒక 10,000 రూపాయలు మీరు సాయం చేస్తే ఈమె ఆపరేషన్ సక్సెస్ అవుతుందని నేను చెప్పాను. అయితే సాయం చేస్తానని చెప్పారు. ఆ అమ్మాయి ఎక్స్రే మెడికల్ రిపోర్ట్స్లు అన్నీ ఆధారం చూపించింది, అన్నీ సల్మాన్ గారికి ఇన్వైట్ చేసింది. అయినా కానీ ఆమెకు ఆపరేషన్ ఉన్నదని చెప్పినాక కూడా సల్మాన్ గారు నమ్మలేదు. ఆ ఎక్స్రేలు కూడా ఇచ్చారు అమ్మాయి, మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చింది, అయినా కానీ నమ్మలేదు. అంటే సల్మాన్ గారు పేదవాళ్ళకు హెల్ప్ చేస్తలేడు, పేదవాళ్ళకు మోసం చేస్తున్నాడు. ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాడు. దయచేసి నేను ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, మాయమాటల్లో వచ్చి మీరు అనవసరంగా నమ్మి వాళ్ళ ఓట్లు వేయకుండా మన ఓటు విలువైన ఓటు ఆలోచన చేయండి. 24 గంటలు ఎవరికి మన పని చేస్తాడో, ఎవరు ప్రజలకు సేవలు చేస్తాడో వాళ్ళకు ఓట్లు ఇవ్వాలని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం 13వ తారీఖు నాడు ఒక ర్యాలీ తీశారు సల్మాన్ గారు. అయితే నేను వార్త కవర్ చేశాను. అయితే మన మోతీనగర్ దగ్గర చౌరస్తాలో 3 మీడియా మిత్రులకు దొబ్బేసిండు. మీ అసలు మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీది అవసరం లేదు అని చెప్పారు. దాంట్లో సూర్య రిపోర్టర్ దేవీందర్ దెబ్బ తగిలింది, నమస్తే తెలంగాణ రిపోర్టర్కు దెబ్బ తగిలింది, నాకు కూడా ఈపుకు దెబ్బ తగిలిందండి. అంటే ఇది పద్ధతి కాదు కదా.
సల్మాన్ గారు ఇది మంచిది కదా, మీడియా వాళ్ళకి ఎందుకు దెబ్బేస్తున్నారు? మీరు కరెక్ట్ చేస్తూ ఉంటే మీడియా వాళ్ళు అడిగింది దానికి మీరు సమాధానం ఇవ్వాలి, దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేరు? మా దగ్గర చాలా మంది ఉన్నారు మీడియా వాళ్ళు, మీది అవసరం లేదు, ఇటువంటి మీడియా వాళ్ళకి చాలా మంది చూసాం మేము అని చెప్తున్నారండి. అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు 6 మందికి ఇతడు బానుసులు చేసుకున్నారు. 6 ఛానల్లే యూట్యూబ్ ఛానల్లో వార్త వస్తుంది, మరి వేరే ఛానల్లో వార్త వస్తలేదు. మరి నాకు ఇంటర్వ్యూ ఇవ్వమంటున్నాగా, నాకు స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాగా, ఎందుకు ఇస్తలేడు? అంటే హెచ్వైకి సల్మాన్ గారు మోసం చేస్తున్నాడు, ప్రజలకు నమ్మించి మోసాలు చేస్తున్నాడు, ప్రజలకు ఏమి సాయం చేస్తలేడు. ఓట్ల గురించి అబద్ధాలు చెప్పి నేను 50 లక్షలు 30 లక్షలు ఇస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పాడు ప్రజలకు. పేద ప్రజలకు కొంతమంది బియ్యం పంచిండు అంతే, అంతగానే మించి ఏం పంచలేదు. బియ్యం పంచుడు పెద్ద కాదు. ఆ బియ్యం ఎందుకు పంచిండు? ఓట్ల గురించి, ఓట్లు సాగించుకుందాము, అప్పుడు ఓట్లు పడ్డాక గెలిచినాక ప్రజలకు ముడ్డి మీద దాన్నేస్తారు. అదే 5 సంవత్సరాలు కనిపిస్తారు, తర్వాత ఎవరు కనిపించరు. ఇది రాజకీయం అంటే ఇది లంగల రాజకీయం అయిపోయింది. అసలు సల్మాన్ ఖాన్ దగ్గర ఆస్తి ఇంతగానం ఉంది, ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? కష్టపడి సంపాదించింది ఆస్తి మాత్రం కాదు. సల్మాన్ మీద ఎన్నో కేసులు కూడా ఉన్నాయి ఇంకా. అవునండి, సల్మాన్ మీద కేసులు కూడా ఉన్నాయి ఇంకా. ఒకవేళ మంచి వ్యక్తి ఉంటే అందరికీ ఒకవేళ ఇతడు తప్పు చేయకపోతే ఒక మీడియా మిత్రుడు అడిగితే దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఆన్సర్ ఇస్తలేడు? ఎందుకు తింపుతున్నాడు 5 రోజుల నుంచి ప్రజలకు? ఎంతోమంది సల్మాన్ ఇంటికి వస్తున్నారు సాయం చేయమని. అయితే సాయం చేయమంటే వీళ్ళేం చేస్తున్నాం, మన సల్మాన్ మనుషులు ఎవరైతే సాయం గురించి వచ్చారో వాళ్ళ దగ్గరనే 10,000 20,000 30,000 దోసుకుంటున్నారు అబద్ధాలు చెప్పి. వీళ్ళు ఎందుకు ప్రజలకు సాయం చేసేవాడు ప్రజల దగ్గర ఎందుకు దోసుకుంటున్నారు? సల్మాన్ గారికి నేను సూటిగా అడుగుతున్నాను, ఎందుకు ఆన్సర్ ఇస్తలేడు? ఎందుకు సమాధానం ఇస్తలేడు? కానీ అసలు మీడియా వాళ్ళకు సిగ్గు శరాలు ఉండాలి. డబ్బుల గురించి సల్మాన్ గారికి లొంగిపోయారు, సల్మాన్ గారికి బానుసు అయిపోయారు. దేకే నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. దయచేసి ఎవరు మోసం చేసినా ఎవరికి అన్యాయం చేసినా కానీ నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. నా సెల్ నెంబర్ కూడా మీరు నోటెడ్ చేసుకోండి, 8977833307. నా పేరు మొహమ్మద్ చాంద్ పాషా, నేను జిల్లా స్టాఫ్ रिपोर्टरनी। देखिए हम एसबीआई सलमान खान के पास आए घर को। जी हाँ, मेदीपट्टनम आए। मेदीपट्टनम आए तो क्या बोले बोल तो बोराबंडा ऑफिस को बोले, बोराबंडा ऑफिस को गए। बोराबंडा ऑफिस को गए तो क्या बोले जुबलीस ऑफिस को जाओ बोले। जुबलीस ऑफिस को गए तो क्या बोले टोली चौक की ऑफिस को जाओ बोल के बोले। जी हाँ, पब्लिक को उल्लू बना रहे सलमान। जी हाँ, गरीबों को इन्हों मदद नहीं कर रहे। क्यों बोलते हो इंडिपेंडेंट कैंडिडेट से ठहरे हुए इन्हों जो जुबलीस कॉन्स्टिट्यूशन से, तो गरीबों को सिर्फ चावल बांटे इन्हों, पैसा कोई बांट रहे नहीं। पैसा खाली दिखाओ को बता रहे। इनके पास बहुत दौलत है सलमान खान ने। इतनी दौलत कहाँ से आई? मेहनत करके ऐसा पसीना टपका है तो नहीं आती इतनी दौलत आई है। हर अल्लाह दिया है तो खुशी की बात है। लेकिन गरीब लोगों को मैं 30 लाख रुपए 50 लाख रुपए मैं मदद कर रहा हूँ बोल के झूठ क्यों बोले? मैं एक पेशेंट को बताया हूँ, वो पेशेंट के पास पूरे एक्सरे है, मेडिकल रिपोर्टा है। मैं सलमान भाई को क्या बोला बोल तो सलमान भाई गरीब लोगों को आप 50 लाख रुपए दे रहे ना आप, इस गरीब औरत को ऑपरेशन है 10,000 की मदद करो बोल के बोला। मैं अच्छी बात है, मैं मदद करता हूँ बोल के सलमान भाई धोखा दिए मेरे सामने की बात है ये। उस औरत को ऑपरेशन है जुम्मे के दिन, ये भी बोला हूँ मैं। उनके मेडिकल रिपोर्ट और उनके एक्सरे पूरा सबूत लगाया। पूरा सबूत लगाने के बावजूद भी सलमान खान यकीन नहीं करे। इसका मतलब सलमान खान झूठ बोल रहे हैं, गरीबों को मदद नहीं कर रहे हैं, गरीबों को कोई पैसा नहीं दे रहे हैं। और गरीबा कई लोग कितने की दूर से आ रहे हैं, सलमान भाई मदद करते बोल, सलमान भाई मदद नहीं कर रहे। सलमान के लोग क्या कर रहे? गरीबों का ने 20,000 10,000 30,000 वसूल कर रहे। क्योंकि तो 10,000 वसूल करके 5 लाख रुपए दे रहे, हम 5 लाख रुपए दे रहे, 50 लाख रुपए दे रहे बोल के झूठ बोल के सलमान के लोग उनके फ़ोनों में दला ले रहे। उसके बाद
उनके नंबर अब बंद रह रहे हैं। इसका मतलब गरीब आवाम को झूठ बोले सकना, गरीब आवाम को धोखा दिए सकना। मैं इतला करता हूँ हमारे माँ बहनों से, अगर आपको कभी कोई तकलीफ हुई, कोई धोखा दिया है, अगर आपके साथ नाइंसाफ़ी हुई है तो आप मेरे को फ़ोन करिए, मैं आता हूँ। मेरा फ़ोन नंबर 8977330307 मेरा नंबर है। मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशा। क्यों बोलते हो, गरीब को झूठ बोल के गरीबों को जो धोखा देते हैं ना, वो लोग अच्छे नहीं रहते। क्यों बोलते हो, अगर सही है, अगर सलमान खान अगर सही है तो मेरे को स्टेटमेंट दे बोल रहा हूँ। हाँ, मेरे से इंटरव्यू करो बोल रहा हूँ। मेरे साथ क्यों इंटरव्यू नहीं दे रहे? एक 2 मिनट टाइम निकालो बोल रहा हूँ। 2 मिनट टाइम नहीं निकाल रहे सलमान खान। मतलब गरीब आवाम को ये धोखा दिए सकता ना, गरीब आवाम के साथ पॉलिसी चले सकते ना, वोटां के खातिर झूठ बोल रहे हैं। गरीबों को मदद कर रहा हूँ मैं, 50 लाख 30 लाख मैं मदद कर रहा हूँ बोल के बोल रहे। नहीं, कोई मदद नहीं कर रहे, सिर्फ वोटों के खातिर, दिखाव के खातिर। सिर्फ चावल बांटे लोगों को, जहाँ सिर्फ चावल बांटे, चावल के सिवा कोई चीज़ नहीं बांटे। क्यों बोल तो, जब मैं एक रिपोर्टर होके मैं पूछा हूँ उनको, सवाल का जवाब नहीं दे रहे। हाँ, 6 हमारे यूट्यूब चैनल के रिपोर्टर उनको बिक गए सलमान खान को, जहाँ वो 6 चैनल में न्यूज़ आ रही है। अरे दम है तो, हिम्मत है तो मेरे को इंटरव्यू दे बोलो सलमान को। मैं पूछता हूँ सलमान को, मैं जो पूछा उसका सवाल का जवाब दे बोलो। जब मैं सलमान भाई को हकीकत में सलमान है बोल के मैं बोल सकता हूँ। मैं देखिए, सच्ची न्यूज़ है तो थोड़े मीडिया वाले न्यूज़ नहीं देते हैं, जी हाँ, गलत न्यूज़ लगाते हैं। देखिए, अब सलमान भाई कई लोगों को धोखा दे रहे हैं, कई लोगों के साथ पॉलिसी चल रहे हैं, तो फिर ये न्यूज़ क्यों नहीं दे रहे लोग? मतलब HYT के सलमान को बिक गए लोग, सलमान के गुलामगिरी कर रहे हैं लोग। जी हाँ, मैं एक प्रेस रिपोर्टर हूँ, मैं किसी के बाप को डरने वाला नहीं हूँ। जो है हकीकत ज़ाहिर करता हूँ। मैं मानता हूँ सलमान भाई करोड़पति है, मैं मानता हूँ, क्या कर सकते हैं कर लो। जो हकीकत है मैं वो आवाम के सामने लेके जा रहा हूँ, आवाम के सामने मालूमात करूँगा। कोई भी गलती करने दो, जो मैं अपने आँखों से देखता हूँ, मेरे कानों से सुन के मैं वीडियो कवर करता हूँ। मैं आप लोगों से रिक्वेस्ट करता हूँ, पहले हमारे चैनल को लाइक करके इसको షేర్ कर देना। మా ఛానల్ని లైక్ చేయాలి, మా ఛానల్ని అందరికి ఫార్వర్డ్ కూడా చేయాలి। ఎందుకంటే ఎవ్వలకు ప్రజలకు అన్యాయం జరిగినా కానీ, మోసం జరిగినా కానీ నేను సహించను। దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను। జై హింద్, జై తెలంగాణ।